డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు సంచలనం. పాన్ ఇండియాలో గ్రేట్ డైరెక్టర్గా నీరాజనాలు అందుకుంటున్నాడు. పుష్ప 2తో ఖాన్లు, కపూర్ల రికార్డులని సైతం తిరగరాసిన డైరెక్టర్. అత్యంత వేగంగా 1500 కోట్ల క్లబ్లో చేరిన దర్శకుడిగా రికార్డ్ సృష్టించాడు. కేవలం కంటెంట్తో మాత్రమే ప్రేక్షకుల్ని ఆకర్షించిన దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. సినిమా కోసం తను నిర్మాతలతో భారీగా ఏమీ ఖర్చు చేయించలేదు. ఆ సినిమా బడ్జెట్ 300 కోట్ల మధ్యలోనే ఉంటుందని అంచనా. దీనికి సంబంధించి అధికారిక లెక్కలు లేనప్పటికీ కంటెంట్ చూస్తే ఇది హెవీ బడ్జెట్ సినిమా కాదని మాత్రం అర్థమవుతోంది. సినిమా కోసం టాప్ స్టార్లను రంగంలోకి దించలేదు. బాలీవుడ్ మార్కెట్ కోసం హిందీ నటుల్ని దిగుమతి చేయలేదు. ఫహద్ ఫాజల్ మినహా మిగతా అందర్నీ తెలుగు నటుల్ని పెట్టుకునే ఇండియాని షేక్ చేశాడు. కెమెరామెన్ తప్ప హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకురాలేదు. సినిమాలో గ్రాఫిక్స్ లేవు. మరి ఇవేవీ లేకుండా సక్సెస్ ఎలా అయింది అంటే కేవలం కథాబలం, పాత్రలతో మాత్రమే వండర్ క్రియేట్ చేశాడు. ఇది కేవలం సుకుమార్కి మాత్రమే పాన్ ఇండియాలో చెల్లిందని నిరూపించాడు. పుష్ప కంటే ముందు రాజమౌళి బాహుబలి, RRR సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. బాహుబలిని భారీ వార్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించారు. అందులో భారీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, స్టార్ నటీనటులు, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, భారీతనం, కోట్ల రూపాయల బడ్జెట్ ఇలా చాలా ఉంటుంది. బాహుబలి కథకి ఇవన్నీ అవసరం. అలాగే RRRలోనూ ఇదే భారీతనం కనిపించింది. రామ్ చరణ్, NTR లాంటి ఇద్దరు నటులు, బ్రిటిష్ సామ్రాజ్యం కోసం ప్రత్యేకమైన సెట్లు, హాలీవుడ్ టెక్నీషియన్లు, విదేశీ నటులు ఇలా ఎంతో భారీ కాన్వాస్ RRRలో కనిపించింది. ఇక నాగ్ అశ్విన్ నుంచి రిలీజ్ అయిన కల్కి 2898 గురించి చెప్పాల్సిన పని లేదు. ఇండియా నుంచి రిలీజ్ అయిన మొట్టమొదటి హై స్టాండర్డ్స్ టెక్నికల్ చిత్రం ఇది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కోసం ప్రత్యేకమైన ప్రపంచాన్నే సృష్టించారు. ప్రతి ఫ్రేమ్లోనూ ఖర్చు కనిపిస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్లు అక్కడ స్టాండర్డ్స్కి ఏమాత్రం తగ్గకుండా రూపొందించిన చిత్రం ఇది. ఈ 3 సినిమాల్ని పుష్పతో ముడిపెట్టి వసూళ్ల పరంగా మాట్లాడితే పుష్ప నెంబర్ 1 స్థానంలో ఉంది ఇప్పుడు. ఆ సినిమాల బడ్జెట్తో పోలిస్తే పుష్పకైన బడ్జెట్ కూడా చాలా తక్కువ.